హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో పరశురామ అవతారం 6వది. అధికార బలంతో విర్రవీగిన క్షత్రియులను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారం ఈ పరశురామ అవతారం త్రేతాయుగంలో జరిగింది. పరశురాముడి జన్మ రహస్యం గురించి మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. పరశురాముని జన్మ కథ. ఈయన కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. పూర్వం రుచీకుడు అనే ఋషి ఉండేవాడు. ఈయన భృగు వంశానికి చెందినవాడు. ఈయన పరశురామునికి తాత అవుతాడు. ఒకసారి రుచీకుడు కుశ వంశానికి చెందిన గాది మహారాజు కూతుర్ని చూసి ఇష్టపడి తన కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అతని కూతురు పేరు సత్యవతి. తన కూతుర్ని సాధారణ మనిషికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక ఇలా అంటాడు. నల్లని చెవులు ఉన్న 1000 తెల్లని గుర్రాలను కానుకగా ఇచ్చిన వారికి వివాహం ఇచ్చి చేస్తాను అని చెబుతాడు. వెంటనే రుచీకుడు ఇంద్రుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఇంద్రుని మెప్పించి ప్రార్థించి 1000 గుర్రాలను సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు రుచీకుడు. ఒకరోజు గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం మేము ఏ పూజలు చేయాలి అని రుచీకుడిని అడుగుతారు. అప్పుడు రుచీకుడు 2 రకాల హోమాలు చేసి ఆ తీర్థాన్ని భార్యకు ఇచ్చి ఇలా చెబుతాడు. వీటిలో ఒక ద్రవ్యాన్ని తాగితే క్షత్రియులను హతమార్చే క్షత్రియుడు పుడతాడు. ద్రవ్యం తాగితే తపస్సు సంపన్నుడు అయినటువంటి ఉత్తమ కుమారుడు పుడతాడు అని తన భార్యకు చెబుతాడు. తర్వాత సత్యవతి తల్లి తండ్రి అక్కడికి వస్తారు. ఇలా జరిగిన విషయం తన తల్లికి చెబుతుంది సత్యవతి తల్లి పేరు సూచిక. తను ఇలా అంటది. స్నానం చేసి వచ్చి తాగుతానమ్మా అని చెబుతుంది. స్నానం చేసి వచ్చి ఆ ద్రవ్యాన్ని తాగే క్రమంలో పొరపాటున ఒకదాని బదులు ఇంకొకటి తాగుతుంది. ఇంకొకటి సూచిక తాగుతుంది. తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చిన రుచీకుడు దీనిని దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుంటాడు. ఇలా అంటాడు. జరిగిన పొరపాటు వలన మీ తల్లికి బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు, నీకు పరమ క్రూరుడు అయిన కొడుకు పుడతాడు అని చెబుతాడు. రుచీకుడు కుమారుడు జమదగ్ని పుడతాడు. గాది కుమారుడుగా విశ్వామిత్రుడు పుడతాడు. జమదగ్నికి పుట్టుకతోనే కోపం చాలా ఎక్కువ. ఈ జమదగ్నికి పురుషోత్తం అంశంతో పుట్టినవాడే ఈ పరశురాముడు. పరశురాముని జననం గురించి తెలుసుకుందాం. పరశురాముడు జమదగ్ని మహాముని మరియు రేణుకాదేవి యొక్క చిన్న కొడుకుగా జన్మిస్తాడు. చిన్నతనం నుంచే చాలా తెలివి అయినవాడు. తల్లి తండ్రి పెద్దల పట్ల ఎంతో విధేయతతో ఉండేవాడు. ఆయన చిన్న వయసులోనే వేదాలన్నిటినీ నేర్చుకుని యుద్ధ కళతో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అతను తన తండ్రికి, తల్లికి మరియు గురువు అయిన శివుడికి ఎంతో అంకిత భావంతో ఉండేవాడు. ఈ పరశురాముడికి భార్గవరాముడు, వీరరాము, జమదగ్ని అని కూడా పిలుస్తారు. శివుడి నుంచి పొందిన వరం గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడికి పరమ భక్తుడైన పరశురాముడు ఆ పరమేశ్వరుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అస్త్ర విద్యలను నేర్చుకుని అజేయ పరాక్రమవంతుడై ఆ శివుడినే మెప్పిస్తాడు. అతని శక్తికి మెచ్చిన పరమశివుడు అత్యంత శక్తివంతమైన గండ్రగొడ్డల్ని వరంగా ఇచ్చాడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. అందుకే ఈయనకి పరశురాముడు అనే పేరు స్థిరపడింది. అప్పటి నుంచి పరశురాముడు ఒక భయంకరమైన యోధుడిగా మారతాడు. ఎలాంటి క్షత్రియుడైనా తన గొడ్డలితోనే ఓడిస్తాడు. ఇలాగా బ్రాహ్మణులు, క్షత్రియుల 2 గుణాలను కలిగి ఉండి బ్రహ్మక్షత్రియుడిగా స్థిరపడ్డాడు. పరశురామ అవతారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి మీద పాపం పెరిగినప్పుడు దానిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ఎత్తవలసి వచ్చింది. దుష్ట శిక్ష రక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ క్రమంలోనే విష్ణువు దశ అవతారాలను ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధంగా దుష్ట సంహారం చేస్తూ ఉంటారు. అలాగా 5 అవతారాల తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. ఈ భూమండలంలో ఉన్నటువంటి చెడు క్షత్రియులందరినీ తలలు తన చేతిలో ఉన్న గొడ్డలితో నరుకుతూ ఉంటాడు. పరశురాముడు ఒకే యుగానికి చెందినవాడు కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరికి కలియుగం వరకు చెడు ఎప్పుడైతే విజృంభిస్తుందో అప్పుడు దానిని సంహరించడానికి అక్కడ ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి 10వ అవతారంలో కల్కి భగవానికి గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించి సహాయంగా ఉంటాడు అని నమ్ముతారు. బ్రాహ్మణ కులంలో పుట్టి క్షత్రియ ధర్మం కలిగి ఎల్లప్పుడూ విపరీతమైన కోపం, ఒక చేతిలో గండ్రగొడ్డలి కలిగి ఉంటాడు. క్షత్రియుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా యోధుడు అయ్యాడు. కొన్ని ఇతిహాసాల ప్రకారం ఇప్పటికీ భూమి మీద సంచరిస్తున్నటువంటి అతి కొద్ది మంది అమరులలో ఈయన కూడా ఒకరు అని నమ్ముతారు. ఈ వీడియో వలన పరశురాం జన్మ రహస్యం గురించి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.